రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి సీలింగు చట్ట ప్రకారం 50% భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింగ్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాలు పంపిణీ జరిగిందని అప్పటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ CCLU నివేదిక పంపారని తెలిపారు. CCLA ఈ వివరాలను కోనేరు రంగారావు భూ కమిటీ నివేదించిందని, సుమారు 18,848 ఎకరాలు కోర్టు వాదాలలో ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నట్టు వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో పంచిన సీలింగ్ భూములు 1000 ఎకరాల లోపే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగ్ భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్ జరగకుండా 22A నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుంది. కోర్టు పెండింగ్ లో ఉన్న 18,848 ఎకరాల విషయమై సత్వర చర్యలు తీసుకుని కోర్టు లిటిగేషన్ నుంచి తప్పించి పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీలింగ్ భూములలో 50% ఎస్సీ ఎస్టీలకు, 33% బీసీలకు రిజర్వేషన్ ఉన్నందున ఆయా వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు. మార్చి 20వ తారీఖు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు, భారత రాజ్యాంగ సభ సభ్యులు శ్రీ జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి. ఆయన ఈవేళ గిరిజనులు అనిపిస్తున్నటువంటి 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు ఇవన్నీ కూడా అప్పట్లో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి అయిన రాజ్యాంగ సభ సభ్యుడిగా. అదే కాకుండా ఈవేళ మరో విశేషం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహత్యగు పోరాటం మొదలుపెట్టిన రోజు ఇవాళ మార్చి 20. దాంతోపాటు మార్చి 20న మద్దూరి అన్నపూర్ణయ్య గారు అనే సీనియర్ జర్నలిస్ట్ స్వతంత్ర పోరాటంలో సుమారు 15 సంవత్సరాల పాటు జైల్లో గడిపినటువంటి వ్యక్తి, కాకినాడ సమీపంలోని కొమరగిరి సంబంధించినటువంటి ఆయన స్వగ్రామం అయినప్పటికీ రాజమండ్రి కేంద్రంగానే ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర నేతాజీగా పేరున్నటువంటి మద్దూరు అన్నపూర్ణయ్య జయంతి రోజు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలను అమలు చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం. అంటే భూ సంస్కరణలనే ప్రత్యేకంగా ఎందుకు అమలు చేయాలంటే ఈ భూ సంస్కరణ చట్టం 1973లో రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% భూమి ఎస్సీ ఎస్టీలకి, 33% భూమి బీసీలకి కేటాయిస్తూ ఈ చట్టంలో రిజర్వేషన్ చేశారు. దీంతో మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 34,348 ఎకరాలు సీలింగ్ భూమి ఉందని అప్పటి కలెక్టర్ CCLAకి రిపోర్ట్ పంపించారు. దీంట్లో ఇప్పటి వరకు 15,500 ఎకరాల భూమి పంపిణీ జరిగింది. రాజశేఖర రెడ్డి టైంలో మరో 1000 ఎకరాలు పంపిణీ చేశారు. అదంతా పోయిన తర్వాత ఈవేళ ఇంకా కూడా 18,000 ఎకరాల భూమి కోర్టు లిటిగేషన్స్ లో ఉంది, పంపిణీ జరగకుండా. ఈ 18,000 ఎకరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ 18,000 ఎకరాల సీలింగ్ భూమిని పంపిణీ చేస్తే 83% ఎస్సీ ఎస్టీ బీసీలకి అందులో రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా భూములు దగ్గర పడతాయి. ఈ చట్టం వచ్చి 1975 వచ్చినప్పటికీ 50 సంవత్సరాలు అయిపోయింది. 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ భూ సంస్కరణ చట్టం వచ్చి ఇప్పటికీ కూడా అమలు జరగకపోవడానికి ఒక కేస్ స్టడీగా మనకి ఈ రౌతులపూడి మండలం ఎన్నారపట్నం గ్రామంలో గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజన లాకర్లో ఉన్నటువంటి ఒక సీలింగ్ భూమి ఒక కేస్ స్టడీగా ఉంది. దీనికి సంబంధించి కోనేరు రంగారావు సిఫార్సుల తర్వాత
ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారం జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రతి 15 రోజులకి ఒకసారి ఈ సీలింగ్ కేసులని, సీలింగ్ లైట్స్ అన్నింటినీ కూడా సమీక్ష జరపాలి. కానీ రాష్ట్రంలో ఏ జాయింట్ కలెక్టర్ కూడా ఈ సమీక్ష చేయలేదు సీలింగ్ భూములకు సంబంధించి. ఇక్కడ మనకి ఇంత లేట్ అయిపోవడానికి గల కారణాల్లో సుప్రీంకోర్టు పల్లా వెంకయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన పల్లా వెంకయ్య గారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1991లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, దాని కింద ఉండేటటువంటి అధికారులందరూ కూడా భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి 1991లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఇప్పటికీ కూడా ఆ ఆర్డీఓల దగ్గర కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ చట్టం కింద ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎప్పటి వరకు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. ఆర్టీఓ దగ్గర ఇంకా కేసులు పెండింగ్ లోనే ఉండిపోయినాయి. ఇక్కడ కేసులు ఇలా పెండింగ్ లో ఉండిపోవడానికి మనకి ఎగ్జాంపుల్ గా ఒక కేసు స్టడీ మీకు తెలియజేస్తున్నాం. అది ఎన్నపట్నం గ్రామం అని రోజులపూడి మండలంలో ఉంటుంది, నారాయణపట్నం. అక్కడ అల్లం సన్యాసి పడాలు ద్వారానే మొకాసోదారు, అంటే మనకి ఇక్కడ జమీందారులు అంటారు. ఆ మొకాసోదారు తనకి 201 ఎకరాల 73 సెంట్లు భూమి ఉందని ఆ డిక్లరేషన్ ఫైల్ చేసేది ఆయన. ఈ భూమి ఇది 1975లో ఫైల్ చేస్తే ఇవాటికి కూడా భూ సంస్కరణ ట్రిబ్యునల్ అంటే ఆర్టీఓ కోర్టు పెద్దాపురం, ఇవాటికి కూడా ఆయన దగ్గర పెండింగ్ లోనే ఉంది. 50 సంవత్సరాలుగా ఇది ఎందుకు పెండింగ్ లో ఉందంటే 1995లో ఈయన కూతురు నాకు ఇందులో 26 ఎకరాలు మా నాన్న పసుపు కుంకుమ ఇచ్చాడని చెప్పేసి 95లో దాన్ని మినహాయించమని చెప్పేసి పెద్దాపురం కోర్టుకి వెళ్తే, ట్రిబ్యునల్కి వెళ్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే 95లో హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే 2006 వరకు కూడా ఇది హైకోర్టులో పెండింగ్ లో ఉండడం వల్ల ఈ సమస్య 2006 దాకా ఆయన దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. 2000 తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల్లోనే జరగలేదు. 2006లో కోర్టు ఏం చెప్పిందంటే నీకు పసుపు కుంకుమల కింద ఇచ్చినా అది అన్రిజిస్టర్డ్ కాబట్టి చెల్లదని చెప్పేసి తీర్పు ఇచ్చింది. అయితే ఈ 201 ఎకరాల్లో ఇప్పటికీ కూడా ఆర్టీఓ ఏం చేయకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ 201 ఎకరంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గోనాప్పన్ అని వీళ్ళ బండుదొర కుటుంబం, ఈ కుటుంబం 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. వీళ్ళ తాత మొత్తాలు సమాధులు కూడా ఈ భూమిలోనే ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సింగిరెడ్డి వెంకట నరేష్ అని తహసీల్దార్, రౌతులపూడి మండల తహసీల్దార్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొకాసోదారి కుటుంబ సభ్యులకి వీళ్ళకి సంబంధించినటువంటి 4 ఎకరాల 56 సెంట్లు వీళ్ళు తీసుకుంటున్నటువంటి దాంట్లో వాళ్ళకి పట్టాదారు పసుపు తెలిసింది. ఇక్కడ ఏంటంటే ఆర్టీఓ కోర్టులో ల్యాండ్ ట్రిబ్యునల్, భూ సంస్కరణ ట్రిబ్యునల్ ముందు ల్యాండ్ పెండింగ్ లో ఉన్నప్పుడు ఆ భూమి ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఏ విధమైన మార్పులు చేయడానికి లేదు. అవినీతికి పాల్పడి ఈ రౌతులపూడి తహసీల్దార్ వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, ఆ పాస్ పుస్తకాలు పట్టుకుని ఇళ్ళు తొలికోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేసుకోవడం, ఈ భూముల నుంచి బయటికి ఏంటంటే జరిగింది. ఇప్పుడు ఈ వీళ్ళు పూర్తిగా హైకోర్టులో కేసు వేసుకున్నారు. కేసు పెట్టినా కట్టలేదంటే వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా భూ సంస్కరణల కేసుకి సివిల్ కోర్టుకి రిజిస్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే ఆర్టీఓ దగ్గర ఒకవేళ న్యాయం జరగకపోతే ఆయన భారత రాజ్యాంగ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు, అదేవిధంగా భారతదేశానికి తొలి క్రీడాకారుడిగా, గిరిజనుల్లో తొలి క్రీడాకారుడిగా హాకీలో స్వర్ణ పథకం ఒలింపిక్స్ లో సాధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మొత్తం అన్ని భాషల్లో కూడా మాట్లాడగలిగినటువంటి వక్త. దాంతోపాటు ఆయన ఆదివాసీ మహాసభ తర్వాత ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ మీద 33 మంది ఎమ్మెల్యేని గెలిపించి ఆ విధంగా ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం సాధనకి కృషి చేసినటువంటి వ్యక్తి. ఈవేళ గిరిజనులు అనిపిస్తున్నటువంటి 170 చట్టాలు ఇవన్నీ ఏర్పడడానికి కారణమైనటువంటి 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ సభ్యునిగా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా ఆయన 55వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆదివాసీ మహాసభ ఆయన్ని స్మరించుకుంటుంది.